రైతులకు రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకి పాల్పడుతోంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయిందంటాడు, నన్నేమో వాగులో దుంకి సాగుమంటాడు ముఖ్యమంత్రి. ఇక పొంగిలేటి మంత్రి గారేమో ఇంకో 12,000 కోట్లు ఇచ్చేది ఉంది బైసా మెల్లగిస్తాము అంటాడు ఆయన. ఇక ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇంకో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది మెల్లమెల్లగిస్తాము అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో సాంకేతిక కారణాలు ఉన్నాయి ఇంకో 22 లక్షల మందికి ఇచ్చేది ఉన్నది మెల్లగిస్తాము అంటాడు. ఇక ఉప ముఖ్యమంత్రి ఏమో 7,500 కోట్లే బ్యాంకులో ఇచ్చింది ఇస్తలేరు జల్దీ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఇప్పుడు అన్ని కుంటి సాకులు సాంకేతిక కారణాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. లక్షల మంది రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు. దాని గురించి పట్టించుకోమంటే ఇవాళ పట్టించుకోకుండా ఈ రకంగా కుట్రలకు పాల్పడతా ఉన్నారు. గత ప్రభుత్వం దగ్గర నిధులు లేక కాదు, 10 ఏళ్ళు ₹1,00,000 రైతు రుణమాఫీ చేయలేదు. మేము ఒక్క నెలలోనే 31,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినాం. ఉండే వాళ్ళ ప్రాధాన్యత ఒకటి ఉండి ఈరోజు మా ప్రాధాన్యత ఇంకొకటి. మా ప్రాధాన్యత నిరుద్యోగ యువకులు, మా ప్రాధాన్యత విశ్వవిద్యాలయాలు, మా ప్రాధాన్యత రైతులు. గత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు 10 సంవత్సరాలు చూసినాం. వాళ్ళ ప్రాధాన్యతలు ఫామ్ హౌస్లు ఏ విధంగా వచ్చినాయో, లేకపోతే ఆర్థికంగా వాళ్ళు ఎట్లా ఎదిగినరో, ఉద్యమం ముసుగులో టీవీలు ఎట్లా వచ్చినాయి, పేపర్లు ఎట్లా వచ్చినాయి, ఆస్తులు ఎట్లా వచ్చినాయి, బంగళాలు ఎట్లా వచ్చినాయి, పదవులు ఎట్లా వచ్చినాయి, కల్లారే మీరు చూసింది.